11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. సుమారు 2.5 దశాబ్దాలుగా విశాఖ ప్రజానికం నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, పటిష్టతకు శాశ్వత చిరునామాగా, అన్ని వర్గాల వారికి అనువైన స్వగృహాలను పూర్తిస్థాయి వాస్తులు సరసమైన ధరలకు అందిస్తున్న భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ మరియు డెవలపర్స్ మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. ఎండి మొగ్గా ఈశ్వరరావు, 95వ వార్డ్, శివాలయం వద్ద, రత్నగిరి నగర్, పెందుర్తి, విశాఖ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్న హోంమంత్రి. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా పాయకారావుపేటలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ కలిసి కార్యక్రమంలో పాల్గొన్న అనిత. డిఎస్సీ నియామకాలపై జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. డిఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జిల్లా జగ్గిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల అవగాహన కార్యక్రమాలు. ఏలేశ్వరం మండలంలో సిడిపిఓ పద్మావతి సూచనలతో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఝాన్సీరాణి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న తలుపులమ్మ తల్లి లోవ పుణ్యక్షేత్రం. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి చీర, సారె సమర్పించిన హోంమంత్రి అనిత. పాయకారావుపేటలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కార్యక్రమం జరిగింది. పాయకారావుపేటలో నేతన్న సేవ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఉద్దేశించి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, ఇది మన సంస్కృతి, సంప్రదాయం, కళాత్మక నైపుణ్యానికి ప్రతీక అన్నారు. తరతరాలుగా మన చేనేత కార్మికులు తమ అద్భుతమైన నైపుణ్యంతో భారతదేశానికి విశిష్టమైన గుర్తింపును తీసుకొచ్చారని పేర్కొన్నారు. మన జిల్లాలో చేనేత రంగానికి విశిష్ట స్థానం ఉందన్నారు. మన చేనేత కళాకారులు తయారు చేస్తున్న వస్త్రాలు నాణ్యతతో పాటు మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వారి కృషి ప్రశంసనీయమన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నేతన్న సేవలో పథకం ద్వారా ఈ సంవత్సరం నుండి స్వంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 25,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం చేనేత కార్మికుల వద్ద చీరను కొనుగోలు చేశారు. అలాగే చేనేత మహిళలు హోంమంత్రికి చీరను బహుకరించారు. ఈరోజు చేనేత ఈ చేనేతని సాంప్రదాయబద్ధంగా సంస్కృతిపరమైన ముందుకు తీసుకెళ్ళిందని ఈరోజు చూసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మిగతా దేశంలో ఎన్ని చేనేత చేనేత వస్త్రంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేనేత వస్త్రాన్ని ఒకవైపు నుంచి శ్రీకాకుళం నుంచి చూసుకుంటే కొత్తూరు దగ్గర నుంచి ఉప్పాడ కానీ, హైదరాబాద్, చాందాని కానీ, మంగళగిరి కానీ, మచిలీపట్నం కలంకారి కానీ, శ్రీకాళహస్తి కలంకారి కానీ, వెంకటగిరి పట్టు కానీ, ఇవన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే గద్వాలు కానీ, పశుపల్లి కానీ, అదేవిధంగా ఇప్పటి కానీ, ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా చూసుకుంటే ఎన్నో చేనేత కార్మికులు చేతుల నుంచి జారుకున్న ఎన్నో చేనేత వస్త్రాలు ఈరోజు చాలా మంది ఆడబిడ్డలకి, అందరికీ కూడా ఒక ఆనందాన్ని కలిగించే విషయం. ఇటువంటి చేనేతల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా
చేనేత కార్మికుల్ని ఆదరించడమే కాదు చేనేత కార్మికులకు పెన్షన్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తిరిగి వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనౌన్స్ చేయడమే కాదు ఇచ్చింది కూడా అమలు చేసేది కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా వీళ్ళందరికీ కూడా చేనేత కార్మికులకి కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 40,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు అనౌన్స్ చేయాలి. ఎందుకంటే చేనేత కార్మికులందరికీ కూడా ఇది అందాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించి ఉన్న క్యాబినెట్ లో కూడా దీన్ని ఆమోదించారు. అక్కడ కూడా నేను ముఖ్యంగా తెలుసు నేను చాలా సందర్భాల్లో పైకరపేట ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రక్రియలో నేను కూడా పాల్పంచుకునే మంచి అవకాశం. ముఖ్యంగా పైకరపేట సముదాయాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేటట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎంతో మంది కార్మికులు ఉన్నారు. కార్మికులు ఎక్కువ మంది మహిళా కార్మికులు ఉండడం కూడా మనందరికీ కూడా తెలుసు. కంపల్సరీ ఇక్కడ వీళ్ళ చేతుల్లో చేసిన మంచి మంచి చేనేత చీరలు ఏదైతే ఉన్నాయో సిల్క్ చీరలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడమే కాదు పేరొందడమే కాదు ఆర్థికంగా వీళ్ళకి కూడా సపోర్ట్ రావాలని దానికి ఏ విధంగా చేయాలని ఈరోజు చాలా ఆనందం. నాకు వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ చీర నేసి నా దగ్గరికి తీసుకొచ్చి ఈరోజు చీర ఇచ్చి మా చేనేత సోదరులందరూ కూడా వీళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆడబిడ్డలు ఇద్దరు కూడా వాళ్ళ ఆడబిడ్డగా భావించి నాకు చిన్న చేనేత ఆ చీర చాలా చాలా విలువైనది. మీ తాలూకా దీవెనలు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రావులపాలెంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు యువకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షల్లో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమవ్వడమే కాకుండా విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన డిఎస్సీ నియామక ప్రక్రియలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించిన వారు అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. డిఎస్సీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఇక సమస్య పరిష్కారం వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మరి ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని నిగ్గు తేల్చాలని అలాగే మరి మన నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకి నైతిక బాధ్యత వహించి వారి రాజీనామాని డిమాండ్ చేస్తూ ఇవాళ యువతంతా కూడా ఈ రోజు కథం తొక్కారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే లోకేష్ గారు కూడా వారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ రోజు డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఒకసారి చూసుకుంటే పరీక్ష రాయని వారికి ఉద్యోగాలు, విద్యాశాఖలో ఉన్నటువంటి విద్యాశాఖలో పేపర్ పత్రం ఎక్కడైతే తయారైందో అక్కడ ఉన్నటువంటి మరి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగేమో రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిందని చెప్తున్నారు. అలాగే ప్యాకెట్ ని మరి ఒక స్పోర్ట్స్ కోటాలో పెట్టి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత లోకేష్ గారికి దక్కింది. మరి అలాగే ఏదైతే ఉన్నటువంటి 421 ఉద్యోగాలు అవసరమైతే మరి తన కార్యకర్తలకు అమ్మేసుకునే విధంగా లోకేష్ గారు వ్యవహరించారు. ఇవే కాకుండా ఆయన శాఖలో మరి ఇప్పటి వరకు సంవత్సరం సగం పూర్తయినా ఇవ్వాల్సిన పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లాగే విద్యా దీవెన గంగలో కలిపారు, వసతి దీవెన మరి గోదావరిలో కలిపారు. అలాగే ఏదైతే మరి పక్క రాష్ట్ర మంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్ల పైన ఉంది అని చెప్పి పక్కనటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇన్ని వైఫల్యాలతో మీరు ఒకవైపున డిఎస్సిని దగడిసి చేసి 20 లక్షలు లోకేష్ గారు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు యువత రోడ్డు మీదకి వచ్చి ఈ చేస్తున్న నిరాదీక్షలు కానీ ఏమీ కనిపించట్లేదా? ఇన్నాళ్ళు అన్ని వర్గాలను మోసం చేశారు, కానీ మీరు ఎవరితో అయితే పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నారో ఖచ్చితంగా మీరు ఏదైతే డిఎస్సిలో అవకతవకలు చేశారో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మరి ప్రధానంగా మరి ఆ ఎంక్వైరీ మీరు నిజ నిరోధకాలు మీరు ఒప్పుకోవాలి. తక్షణమే మీరు రాజీనామా చేయాలి. లేని పక్షంలో మీరు ఎవరితో అయితే పెట్టుకున్నారో తెలియదుగా మీరు ఇంట్లో కూర్చున్నారు. ఇంకానే ఖచ్చితంగా ఈ యువతకి మామూలు తలుచుకుంటే ఏదైనా చేయగలదు. దానికి ఉదాహరణగా మన కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మర్చిపోయా చూడలేదా? నిద్రపోతున్నావా? కొన్ని రోజులైనా మనం రెడ్ బుక్ తెరిచావు. ఈ రోజు రైతులు మోసం చేసావు.
ఇంకా ఏం చేద్దామని నువ్వు ఎవరితో అయితే పెట్టుకున్నావు ఖచ్చితంగా నీ 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 పతనం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేసి దీనికి బాధ్యత వహించి నువ్వు ఖచ్చితంగా విద్యార్థులుగా మెగాడీస్ లో అందరికి కూడా నువ్వు క్షమాపణలు చెప్పాలని ఈ యువత తరపున మరి అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఆర్మూరు మండలం యూత్ అండ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం కాదు, యువత విద్యార్థి యొక్క కన్నీళ్లు. ఎలా అంటే ఎందుకంటున్నానంటే ఈరోజు యువతకి చాలా అన్యాయం జరిగింది. మనం ఎగ్జాంపుల్ గా చూసాం, ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అవడం వల్ల దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఈరోజు ఎలాగైతే వాళ్ళు తప్పు ఒప్పుకుని విద్యార్థులందరికీ న్యాయం చేశారో, అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మెగా డిఎస్సి మీద చేసిన కుట్ర ఈరోజు బయటపడింది, విషయంలోకి వచ్చింది. దీని మీద మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరిపించి మీ తప్పు ఒప్పుకోండి, మీ తప్పు లేదు అని చెప్పి నిరూపించండి. సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తే ఏదైనా తెలుస్తుంది కదా. ఈరోజు ఏదైనా మీరే నిరూపించి ఒకవేళ తప్పు అయితే మేమే మీకు క్షమాపణలు చెప్తాం. లేదు ఇది తప్పు అని సిబిఐ చెప్పిందంటే మీరు వెంటనే రాజీనామా చేసి యువతకి విద్యార్థులకి న్యాయం చేసే వరకు మేము పోరాడతాం. ఈ రోజుతో ఇది ఆగదు. ఈ రోజు రేపు ఎల్లుండో అలా ఢిల్లీలో 28 రోజులు చేశారు, అక్కడ ఆగింది కాబట్టి సరిపోయింది. కానీ ఏపీ జంజీ అలా కాదు, వైఎస్ జగన్ సైన్యం అలా కాదు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కొత్త ఎర్రవరం గ్రామంలో సక్షం అంగన్వాడీ కేంద్రం వద్ద తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, సిడిపిఓ పద్మావతి సూచనలతో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల కార్యక్రమానికి సెంటర్ టీచర్ ఎస్ఎల్వి నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీ సూర్య గ్రూప్ వారి ఝాన్సీరాణి బిఎస్సి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిపాలు ప్రాముఖ్యతపై నర్సింగ్ విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లల తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కేవలం తల్లిపాలు 6 నెలలు ఇవ్వాలని, ఇతర పదార్థాలు ఏమీ పెట్టకూడదని తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిపాలు ముద్దు పట్టు పాలు వద్దు అంటూ నినాదాలు చేశారు. బిడ్డలకు తల్లిపాలు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. తల్లులు తమ బిడ్డలకు పాలను ఇచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తల్లులు తమ బిడ్డలకు 6 నెలల వరకు తల్లిపాలను అందించాలని తెలిపారు. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ చక్ర వేణి, నర్సింగ్ కాలేజ్ అధ్యాపకులు లిఖిత, సారా, గ్రేస్, హెల్పర్ చిన్నపాప, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ఉన్నారు. తల్లిపాలు వారోత్సవాలు తల్లిపాలు మాత్రమే కృష్ణ. సరే అమ్మా, అందరికి నాకు థీమ్ మారుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మార్చిన రోగాన్ని థీమ్ నుంచి 8వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మొన్న మీటింగ్ జరిగింది, నిన్న కూడా జరిగింది. ఈ రోజు మళ్ళీ మనకి కాలేజీ నుంచి వీళ్ళంతా వస్తున్నారు. మీ నుంచి వాళ్ళకి ఆ నుంచి మీకు పాలిచ్చే పద్ధతి ఏంటంటే ప్రశాంతంగా కూర్చుని ఏంటంటే బిడ్డని ఒక ప్రదేశంలో ఎలాగా పట్టుకుని ఇచ్చే కాసేపు కూడా బిడ్డ వంక చూస్తూ మెరుగుతూ పాలు ఇవ్వాలి. ఎవరితోనూ మాట్లాడకూడదు, ఫోన్ మాట్లాడకూడదు, టీవీ చూస్తూ పాలు ఇవ్వకూడదు. అలాగే ఏంటంటే వంట చేస్తూ కూడా ఇవ్వకూడదు. అక్కడ బట్టికి ఏరియాలో ఉంటుంది, అక్కడ ఇలా చేయి పట్టుకుంటే వాడికి పాలు నోట్లోకి వెళ్ళవు. కాబట్టి ఏంటంటే అది అలాగే ఇవ్వాలి. ఒకవైపు 15 నిమిషాలు, ఒకవైపు 15 నిమిషాలు ఇవ్వాలి. పాలు ఇచ్చేటప్పుడు ఇటు ఇస్తుంటే ఇటు వచ్చేస్తాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లోవ ప్రసిద్ధ శ్రీ తలంపులమ్మ అమ్మవారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అమ్మవారికి చీర సారె సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా హోంమంత్రి సామూహిక కుంకుమార్చనలు భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం తరపున ఆమెకు శేష వస్త్రాలతో సత్కారం చేసి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాడ ఎంత
సండే మీరు వచ్చిన చేయలేకపోతున్నాం సండే 10,000 వెహికల్స్ మా టోల్ గేట్ క్లాస్ అవుతుంది. అదే నేను యాక్చువల్గా తర్వాత ఒకసారి మన డిఎస్పీ గారితో మాట్లాడాలి. పార్కింగ్ సపరేట్ ఒక ఏరియా పెట్టేసుకోండి. ఫైన్ కూడా మా కమిషనర్ ఫైన్ నెక్స్ట్ నుంచి తీసుకొని పార్కింగే పెట్టాము. ఇప్పుడు మన ఫారెస్ట్ అడిగాము మొత్తం ఫారెస్ట్ 40 ఎకరాలు మన అక్కడి నుంచి ఉన్నాం. ఫారెస్ట్ అడిగితే ఆ ఏది నుంచి కూడా ఖచ్చితంగా జరిగింది. 10 acres పార్కింగ్ ఇస్తాము. ప్రపోజల్ ఇంకొక దగ్గర ఆల్టర్నేట్ ఇద్దాం. అక్కడే మనం ప్లేస్ అన్ని పెట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలు అన్ని ప్రాంతాల నందు ఉత్సాహవంతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టతను తెలియజేస్తూ రూపొందించిన గోడ పత్రికను శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు విద్యుత్ స్టవ్లు, నూతన వస్త్రాలను అందించారు. అనంతరం పోషణ్ అభియాన్ లో భాగంగా పలువురు చిన్నపిల్లలకు ఎమ్మెల్యే అన్నప్రసాద వితరణ చేశారు. ఇక దీనికి ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన 31 మందికి రమేష్ బాబు చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల విశిష్టతను ప్రజలు గుర్తించాలని అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మించడం సమాజాభివృద్ధికి తోడ్పాటుగా పేర్కొన్నారు. అనేక పథకాల ద్వారా తల్లి బిడ్డల శ్రేయస్సు కొరకు ప్రభుత్వం అనేక విధాల కృషి చేస్తుందని తెలిపారు. ఘనంగా ప్రారంభమైంది. దానికి కూడా ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో, ఎందుకంటే బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండాలి. పుట్టిన బిడ్డ గతంలో అయితే 20-30% బిడ్డలో పుట్టిన బిడ్డ వీక్గా పుట్టడం, అంగవైకల్యంతో పుట్టడం, లేకపోతే బలంగా పుట్టకపోవటం, పుట్టుకతోనే జబ్బులు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం వల్ల ఒక చెల్లి గర్భం దాచిన దగ్గర నుంచి కూడా కంటిన్యూగా ప్రభుత్వం మానిటర్ ఉండటం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుడితే వాళ్ళకు కూడా ఎంతో ఉపశమనం. ఆ కార్యక్రమంలో భాగంగా అవగాహన కోసం ఈ తల్లిపాల వారోత్సవాలు 4 రోజులు ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆరోగ్యంగా పుట్టాలి, ఆరోగ్యవంతుడిగా పెరగాలి, ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, ప్రయోజకుడు అవ్వాలి, ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాలని సదుపాయాలని పొందాలి అన్న సంకల్పంతో అన్ని స్థాయిలోనూ కూడా ప్రభుత్వ మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి తల్లికి పౌష్టికాహారం ఇవ్వటం దగ్గర నుంచి ఆ బిడ్డకి తల్లిపాలు ఇచ్చే పరిస్థితుల వరకు కూడా అన్నీ కూడా ప్రభుత్వం శ్రద్ధగా చేస్తున్న కార్యక్రమం. దాన్ని సద్వినియోగం చేసుకోమని కూడా కోరుతాను. వ్యక్తి ఎవరంటే నేను, ఎందుకంటే మనం ఇంత కరెక్ట్గా వెళ్ళాలి, ఇంత కరెక్ట్గా చేయాలనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. నీకు ఒకటే నేను చెప్తా ఉన్నాను, అది ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను, సెలవులో ఉన్నట్టున్నారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడతాను. ఏ పార్టీ అయినా ఆక్రమణే. అది మీకు 100 సార్లు చెప్పాను. నేను 5 సంవత్సరాలు కాల పరిమితి పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ భూములకు కాపలాదారుడుగానే ఉంటాను తప్ప ఇంకోటి జరగదు. మీరు పార్టీలు అక్కర్లేదు, అసలు పార్టీల పేరు అక్కర్లేదు, ఆక్రమణ అని చెప్పండి. దాని మీదకి నేను
రెవెన్యూ వాళ్ళని పోలీసులు పంపించే బాధ్యత నాది. మన ఎంఆర్ఓ గారు అయితే సార్ వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి సారెను సమర్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు, ఉన్నతాధికారులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి సారెను సమర్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్త మండలి సభ్యులు, అర్చకులు, ఉన్నతాధికారులు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు, పాలక మండలి సభ్యులు, ఆడపడుచులు, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం తరపున పట్టుచీర, రవిక, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, పలు రకాల స్వీట్లు తలుపులమ్మ వారికి సమర్పించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. సుమారు 2.5 దశాబ్దాలుగా విశాఖ ప్రజానికం నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, పటిష్టతకు శాశ్వత చిరునామాగా, అన్ని వర్గాల వారికి అనువైన స్వగృహాలను పూర్తిస్థాయి వాస్తులు సరసమైన ధరలకు అందిస్తున్న భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ మరియు డెవలపర్స్ మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. ఎండి మొగ్గ ఈశ్వరరావు, 95వ వార్డ్, శివాలయం వద్ద, రత్నగిరి నగర్, పెందుర్తి, విశాఖ జిల్లా. వెల్కమ్ బ్యాక్. ఉద్యమకారులను అణచివేయాలని చూసిన ప్రతిసారి జెన్సీ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుందని డీఎస్సీ బాధితులు వేసిన టెంట్ పీకేసినంత మాత్రాన నిరసన ఆగిపోదు. తగిన సమయంలో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్తారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రభుత్వం హెచ్చరించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో డీఎస్సీ బాధితులకు నిరసనగా ఏర్పాటు చేసిన టెంట్ను పోలీసులు తొలగించడంతో అక్కడకు చేరుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని బొందపెడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా డీఎస్సీ బాధితులకు అండగా ఉంటామని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. ఇక పార్టీలో కొందరు కోవట్లుగా పనిచేస్తూ పార్టీకి నష్టం చేకూర్చారని ఆరోపించిన ఆయన వారికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మన తాలూకాలో సుమారు 10 మంది మన తాలూకాలో గత ఎన్నికల్లో కొన్ని రకాల తప్పుడు లావాదేవీలు చేసి 2 నెలల 3 నెలల ముందే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి రకరకాల కార్యకలాపాలు చేశారు. అందులో కొంతమంది 1999 అనుకుంటాను వాళ్ళ నాన్నకు సీట్ వచ్చినా సరే ఆయన గారు వాళ్ళ నాన్నకు చేయలేదు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సీట్ వాళ్ళ నాన్నకు వస్తే ఆయన గారు వాళ్ళ నాన్న గదిలో పెట్టి తలిపేసేసి తెలుగుదేశం పార్టీకి చేశారు. సరే ఏదో ఎత్తలే కానీ చేస్తే పాపం ఆయన సీరియస్ గా కంటెస్ట్ చేస్తే ఆయనకి 40,000 50,000 ఓట్లు వచ్చును. అప్పుడు కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా నిలబడ్డ ఆయన ఒక 20,000తో నెక్కులు. కానీ వీళ్ళు చేసిన సొంత తండ్రికి వెళ్ళబడిసిన ఎన్నిపోటు వల్ల అతను ఓడిపోయాడు, ఆ షాప్ తో చచ్చిపోయాడు. నేనే అలా ఆయన తండ్రిలో అటండి కాదు, ఈ 10 మందితోనే చెప్తున్నాను. నేను తోలు లాగేస్తాను. ఏదో అనుకుంటున్నారు ఇవాళ ఉన్నట్టు ఉండదు, తోళ్ళు లాగేస్తాను. వెళ్ళిపోవాలంటే
గతంలో 3 నెలల ముందునే మీరు టీడీపీకి చేసి పెట్టారు, ఇప్పుడు టీడీపీకి చేస్తున్నారు. ఈ మండలంలో కార్యకర్తలందరినీ కూడా ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళ పోలీసులతో ఇబ్బందులు పెడుతున్నారు. మీరు అవన్నీ గమనించే నేను మిమ్మల్ని దూరంగా పెట్టాను. అవన్నీ గమనించాను. టీడీపీకి రాజకీయం చేసేది మీరే. అందరూ అనుకుంటున్నారు టీడీపీకి రామకృష్ణ గారు అన్నయ్య గారు అబ్బాయి అన్నాడు, అతను చేస్తున్నాడు రాజకీయం. అతనికి ఏ పెత్తనం ఇవ్వలేదు, అతను ఏం రాజకీయం చేయట్లేదు. టీడీపీకి రాజకీయం చేసేది మీరే. ఎవరైతే ఆ 8 మంది 10 మంది మా పార్టీలో ఉండి అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తున్నారో వాళ్ళే. నేనేం దాచుకోను, ఏదని ఓపెన్ గానే మాట్లాడతాను. అవకాశం ఇచ్చాను, మారుతారేమో, పెద్దవాళ్ళు చేద్దామని మంచి పదవులు ఇచ్చాను, అవకాశం ఇచ్చాను. అయినా కుక్కతోక వంకర కింద మీరు మీ తండ్రిని మోసం చేసినట్టే, మీ సొంత తండ్రిని గదిలో పెట్టి తలిపేసినట్టే మోసం చేసినట్టే మొన్న ఎన్నికల్లో నన్ను వెన్నుపోటుకోవచ్చు. నేను మిగతా వాళ్ళకి రాజకీయం అది చేయను. తప్పుడు పనులు చేస్తే పక్కన పెట్టేస్తాను. ఇంకొక 10 మందిని నేను తయారు చేసుకుంటాను. మీరు ఏదో అనుకుంటున్నారు. సుమారు 1450 మంది యాదవాస్ మా కమిటీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో 1450 మంది, 8200 మంది కమిటీ ఉంటే 1450 మంది యాదవాస్ మా కమిటీలో ఉన్నారు. యాక్టివ్ గా తిరిగేవాళ్ళు. ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కలిస్తే కనీసం 5000 మంది ఉంటారు యాదవాస్. మీ ఇద్దరే కాదు యాదవాస్ అంటే 5000 మంది యాదవాస్ ఈ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు, ఈ పార్టీ కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన దగా వల్ల ప్రతి కోన ప్రాంతంలో ప్రతి ఇంట్లోని ఓట్లు మాకు అనుకూలంగా మారిపోయి ఉన్నాయి. అది గమనించే మీరు చేసి కుట్రలు మొదలయ్యాయి. అర్ధరాత్రులు మీ మాంగారితోనో లేకపోతే ఒకటి వాళ్ళ అన్నగారితోనో అర్ధరాత్రులు మాట్లాడుకుని తప్పుడు రాజకీయం చేస్తున్నారు. నేను అలా ఈల్డ్ అయ్యేవాడిని కాదు, బెండ్ అయ్యేవాడిని కాదు. నేను అలా ఈల్డ్ అయ్యే మనిషిని కాదు, బెండ్ అయ్యే మనిషిని కాదు. రాజకీయం చేయడం నాకు తెలుసు. ఇంట్లో ఒక చొక్కా వేసుకుని వచ్చి 2014లో 18,400 ఓట్లతో నెగ్గింది. 2019లో 24,000 ఓట్లతో మెజార్టీతో నెగ్గాను. నా మెజార్టీలు అన్నాయి రికార్డ్. ఈ రోజు కూడా రికార్డ్ తుల్లో నా మెజార్టీలు అన్నాయి. తుల్లో ఈ రోజు కూడా నేను రికార్డ్. నాకు 3 సంవత్సరాల టైం ఉంది. ఒక్కడ పోతే 1000 మందిని తయారు చేస్తాను. నేను 1000 మందిని తయారు చేస్తాను. 3 సంవత్సరాల టైం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేస్తే అందంగా ఉంటుంది. దొంగ రాజకీయాలు చేయను నేను. అర్థమవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అంతే. మీ బాబుని ఎన్ని పూడి పడిచినట్టు. థ్యాంక్ యూ. ప్రపంచ అబాకస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలలోని అనేక పాఠశాలల పరిధిలో ప్రత్యేక వేడుకలను ఉత్సాహవంతంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు ఆదిత్యనగర్లోని యూనిక్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణం నందు విద్యా సంస్థల ప్రిన్సిపల్ కోనేటి ఆదినారాయణ నానిసర్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణం నడుమ జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వం ఎడ్యుటెక్ ఉత్తరాంధ్ర ఇన్స్ట్రక్టర్ లక్ష్మి హాజరై ప్రసంగిస్తూ విద్యార్థులు అబాకస్ విధానంలో అభ్యాసం చేయడం ద్వారా ఎంతో ఉత్తమ ఫలితాలను పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నాని మాట్లాడుతూ అబాకస్ వినియోగం విద్యార్థుల ఆలోచన విధానమే మార్చివేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ అబాకస్ వినియోగం ద్వారా తాము పొందుతున్న ఫలితాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా చూడచక్కని రంగులు వినియోగించి పాఠశాల ప్రాంగణంలో చిత్రీకరించిన 50 అడుగుల భారీ అబాకస్ స్కేల్ ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే అబాకస్ స్కేల్ లేకుండా విద్యార్థులు మ్యాథమెటిక్స్ లో అతిథులు అడిగిన ప్రశ్నలకు వేగవంతంగా సమాధానాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్యక్రమానికి హాజరైన అతిథులను పాఠశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమం విశ్వం ఎడ్యుకేట్ డీన్ జగదీష్, యూనిక్ పాఠశాల డీన్ విశాలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మి, ప్రశాంతి, జ్యోతి, నిల్మ, సంతోషి, రమణ, అలువేలు సత్యనారాయణ, మురళి, కృష్ణ, శకుంతల, ఇందిరా, కృష్ణవేణి, శ్రీగౌరి, లావణ్య, దివ్య, పుష్ప, త్రివేణి మరియు విద్యార్థులు ఉన్నారు. హై స్కూల్లో ఇంటర్నేషనల్ అబాకస్ డే సెలబ్రేషన్స్ అనేవి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయుల సమక్షంలో ఈరోజు చేయడం జరుగుతుంది. అయితే అబాకస్కి మా పాఠశాలలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే అబాకస్ వలన పిల్లల్లో మానసిక ఉత్సాహం అలాగే వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందనేది మన వేదిక కాలం నుంచి కూడా మనం చూస్తున్నాం. అలాగే మరి మన పాఠశాలలో గత 6 సంవత్సరాల నుంచి కూడా విశ్వం ఎడ్యుటెక్ సంస్థ ఆధ్వర్యంలో
మనం ఈ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ అనేది తీసుకొని ప్రతి సంవత్సరం కూడా మన పిల్లల్ని అబాకస్ వేదిక్ మ్యాథ్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా విద్యార్థులను తీసుకెళ్లడం జరిగింది. మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరగడానికి మన ఇన్స్ట్రక్టర్ లక్ష్మి గారు అవనివ్వండి, లేదా పాఠశాల ఇన్స్ట్రక్టర్ విశాలాక్షి మేడం అవనివ్వండి, ఎంతో కష్టపడి మన పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా అబాకస్లో చాలా చక్కగా డెవలప్ చేశారు. అలాగే మరి నేను కూడా వాళ్ళలో మార్పును గమనించాను. ఎవరైతే అబాకస్ వేదిక్ మ్యాథ్స్ బాగా చేస్తున్నారో వాళ్ళు 10th క్లాస్ 9th క్లాస్లో వాళ్ళు చక్కగా మ్యాథ్స్లో 100 out of 100 మార్క్స్ రావడం అనేది నేను ఖచ్చితంగా గమనించాను. కాబట్టి ఈ అబాకస్ విద్యార్థులందరూ కూడా బాగా నేర్చుకుని అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 50 సమ్స్ ఆన్ అబాకస్ ఫ్రేమ్ మీద పిల్లలు బాగా చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదండి, విజువలైజేషన్, ఇందులో లిజనింగ్ స్కిల్స్ డెవలప్ అవుతుంది, యాక్యురసీ డెవలప్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ అంటే విజువలైజేషన్ డెవలప్ అవుతుంది, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డెవలప్ అవుతుంది. అన్ని విధాలుగా బ్రెయిన్ 360 degrees వేర్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ అవుతుందని ఇక్కడ చాలా విధంగా చూపెట్టారండి యూనిక్ స్కూల్ వాళ్ళు. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము మా అబాకస్ మా విశ్వం తరపునే చేస్తున్నారు. వీళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఎంత ఖచ్చితంగా చేస్తున్నారంటే అంత పర్ఫెక్షన్ నాకు పిల్లల్లో కూడా చూపెట్టారండి. ఇది నేను ఏదో చెప్పడం అని కాదు, వీళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు మేము ఏమో చేస్తున్నామని కాదు, వాళ్ళు నిజంగా ప్రూవ్ చేసుకున్నారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి పిల్లల్ని అంతే విధంగా ఎంకరేజ్ చేశారు మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా. చాలా అన్ని విధాలుగా, ఇది ఒక్కటే కాదండి, అన్ని విధాలుగా వాళ్ళు సక్సెస్ అన్నది చూపెట్టారు. వేదిక్ మ్యాథ్లో చూపెట్టారు, అబాకస్లో చూపెట్టారు. ఏదో చేయడం ఏదో చెందడం కాదు, పిల్లలకి అది రావాలి, ఎలాగైనా వాళ్ళు చేయగలగాలి, ప్రతి ఒక్కడికి రావాలన్నది వీళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేశారండి. ఓ చెప్పేస్తున్నాం మనం డబ్బులు ఇస్తున్నాం వీళ్ళు చేసేస్తున్నారు వీళ్ళు చెందుతున్నారని కాదు, ఇక్కడ వాళ్ళు ఆ ఖచ్చితత్వం చూపెట్టారు. ఆ ఖచ్చితత్వం ఎప్పుడైతే మేనేజ్మెంట్ చూపెట్టిందో పిల్లల్లో కూడా ఆటోమేటిక్గా స్కిల్స్ అన్నవి చాలా అన్ని విధాలుగా డెవలప్ అయ్యాయండి. చాలా స్కిల్స్ డెవలప్ అయ్యి అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ దిస్ అబాకస్, ఈవెన్ ఈ స్పోర్ట్స్ అవనండి, స్పోర్ట్స్లో కూడా చాలా బాగా చూపెట్టారు. విజువలైజేషన్ అంటే వితౌట్ అబాకస్, వితౌట్ ఫ్రేమ్లో ఇలా క్యాలిక్యులేషన్ స్కిల్స్ డెవలప్ చేశారు. ఇవన్నీ వేదిక్ మ్యాథ్లో డెవలప్ చేశారు, రెగ్యులర్ సబ్జెక్ట్స్లో డెవలప్ చేశారు, ఒక ఐఐటీలో చెప్పడంలో డెవలప్ చేశారు. అన్ని విధాలుగా మేనేజ్మెంట్ సపోర్ట్ తోటి పిల్లలు చాలా ఇదిగా డెవలప్ అయ్యారనే చెప్పగలను. కూటమి పాలనలో DSC-5 ఉన్న అవకతవకలను సిపిఐకి అప్పగించాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. నాతవరం APGVB బ్యాంకు వద్ద నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు బొడ్డేడు ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 4 డిమాండ్లతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. DSC-5 అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోతే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కూటమి పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గ స్థాయిలో గోల్కొండ, నర్సీపట్నం, మాకవరపాలెంలో కూడా నిరాహార దీక్షలు చేపట్టి తదుపరి నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం పిలుపుకు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, వైసీపీ సీనియర్ నాయకులు పైల పోతురాజు, కరక అప్పలరాజు, జడ్పీటీసీ అప్పల నరస, మాజీ సర్పంచ్ రాణి పైల శిరీషతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, మనందరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు DSCలో జరిగినటువంటి అవకతవకలపై CBI విచారణ జరిపించాలని, దానికి కారణమైనటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి తనయుడు ఈ కార్యక్రమానికి, ఈ DSC పేపర్ లీకేజీ మూల కారణమైనటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి లోకేష్ గారి తక్షణమే రాజీనామా చేయాలి. అటువంటి డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది, లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ఆడుకున్నటువంటి లోకేష్ ఆ విద్యాశాఖ మంత్రి పదవికి అనర్హుడిగా భావించి తక్షణమే ముఖ్యమంత్రి గారు తన తనయుడి చేత రాజీనామా చేయించి నరేంద్ర మోడీ గారికి ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 150 కూడా
రిలే నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాతవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెడ్డి ప్రసాద్ గారు కూడా ఈరోజు మా దగ్గర రావడం జరిగింది. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నర్సిపల్లి తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అయితే ఈ రోజు ఈ ధర్నాలకి రిలే నిరాదరణ చేయడానికి గల కారణం ఏంటంటే 4 డిమాండ్లు. ఒకటి, ఏదైతే డిఎస్సీలో అవకతవకలు జరిగినాయో దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ఒకటైతే, రెండోది దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి రెండోది, మూడోది ఫీజు రిమెంట్స్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మూడోది, నాలుగోది నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా చేయాలని చెప్పి 4 డిమాండ్లతో ఈరోజు 4 రోజుల పాటు 6, 7, 8, 9 4 రోజుల పాటు మరి రిలే నిరాదరణ చేస్తూ 10వ తారీఖున మరి నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 6వ తారీఖున నాతవరంలో చేస్తాం, రేపు 7వ తారీఖున గొలుగొండలో చేస్తాం, 8వ తారీఖున మాగవరపల్లిలో చేస్తాం, 9వ తారీఖున నర్సీపట్నం రోడ్లో చేసి 10వ తారీఖున నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం. అయితే ఈ 4 డిమాండ్లకు సంబంధించి మీ అందరికీ తెలుసు, డిఎస్సీలో ఏ విధంగా అక్రమాలు జరిగినా మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే అది క్లియర్గా మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర జగన్మోహన్ గారు క్లియర్గా ఆధారాలతో సహా అన్ని చూపించినప్పుడు కూడా ఈ రోజు కూడా సిబిఐ దర్యాప్తు చేయలేదు. ఆ శాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన కూడా రాజీనామా చేయలేని పరిస్థితి. అందుకని 2 కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం, రాజీనామా చేయాలని. మూడోది, ఫీజు రిమెంట్స్ బకాయిలు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఈ రోజు కూడా 2 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా వాళ్ళు విడుదల చేయలేని పరిస్థితి, అవి కూడా విడుదల చేయాలనుకోవడం. అలాగే 4వది ముఖ్యంగా ఏంటంటే, ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏమన్నారంటే ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అప్పటి వరకు కూడా ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అంటే చాలా మంది నిరుద్యోగులందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. తీరా చూసి ఈ రోజు 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల కంటే 8 లక్షల రూపాయలు 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒకటే ఇవ్వలేదు సరికదా 3,000 రూపాయలు సుమారుగా ఈ రోజు 2 సంవత్సరాలు 2 నెలలు అంటే సుమారుగా 78 నెలలు 78,000 రూపాయలు ఈ రోజు ప్రతి నిరుద్యోగి కూడా బాకీ ఉన్నారు. అందుకని ఈ 4 డిమాండ్ల మీద మేము మరి డిమాండ్ చేస్తూ ఈ రోజు రిలే నిరాదరణ చేస్తున్నాం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని బడదనపల్లి గ్రామ పంచాయతీలో కిమ్మలగడ్డ అమ్మిరేకుల కొత్త వీధిలో గ్రామాల్లో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం ఏపీఐఎస్సీ డైరెక్టర్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దరాజు నేతృత్వంలో ముమ్మరంగా కొనసాగింది. ఇంటింటా తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కంకిపాటి గోపాలకృష్ణ, కాకర వీర వెంకట సత్యనారాయణ, కంకిపాటి బొజ్జోపడాల్, కాకర వీర్రాజు, ఈడి లింగమ్మ, దొడ్డం రెడ్డి నాగరాజు, రెడ్డి గంగరాజు, రెడ్డి చిన్నతల్లి, ఎల్లో మంగ, మాకాడి కొండమ్మ ప్రజలు మహిళలు ఉన్నారు. నమస్కారం. ఈరోజు కిమ్మలగడ్డ గ్రామానికి మరి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా మీకు ఇచ్చే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రతి డోర్ టు డోరు సర్వే చేయమని మరి తెలియపరచడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి మీ ఇంటికి వచ్చి మీకు ఏవైతే పెన్షన్ అందుతుందా, లేకపోతే మీకు అన్నదాత సుఖీభావ వచ్చిందా, లేకపోతే గ్యాస్ ఏవైతే పడుతుంది, అలాగే మీ కుటుంబంలో తల్లికి వందన కార్యక్రమానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు పడ్డాయా లేదా, ఇవన్నీ కూడా డోర్ టు డోర్ కార్యక్రమం. ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే ఓటీపీ ద్వారా మీ ఫోన్కి కూడా మెసేజ్ వచ్చే విధంగా కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలి. అలాగే మన ట్రైబల్ అందరికీ కూడా మరి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. 2014 టైంలోనే 50 సంవత్సరాలకే పెన్షన్ పెట్టడం జరిగింది కొండరెడ్లకి ముందు. ఆ తర్వాత అన్ని కులాల వారికి కూడా మరి 50 సంవత్సరాలకే, గిరిజనులందరికీ కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలనేది కూడా పథకం ఏర్పాటు చేసింది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ద్వారా ఉచిత ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఇంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి అమౌంట్ కూడా పడడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా నమోదు చేయమని మరి మన స్కూల్ మాస్టర్లకి అలాగే ఎంఈఓకి కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా మరి ఇప్పుడు మళ్ళీ ఒక పథకాన్ని కూడా మరి ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారని తెలియపరిస్తే మరి 35 కేజీలు కూడా మన కొండరెడ్లకి మొదట ప్రాధాన్యత ఇచ్చి 35 కేజీల కార్డు ఎంతమంది కొండరెడ్లు నుండి తెల్ల రేషన్ కార్డులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 35 కేజీలు, ఆ కుటుంబానికి 35 కేజీలు ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈ నెల నుంచి కూడా ఆ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది.
మరి అందరూ కూడా ఆ విషయాన్ని అందరూ కూడా హర్షించి మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ అన్న గారికి అందరూ కూడా క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే మిగతా 3 కులాలని కూడా ఇందులో మరి, అలాగే మన పక్కనున్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి భగత, గదబ, కోందు ఈ 3 కులాలని కూడా పీటీసీలుగా గుర్తించమని మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మరి వాళ్ళని కూడా తొందరగానే మరి ఈ 35 కేజీల బియ్యం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయమని మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి సంక్షేమ అభివృద్ధి అనే కార్యక్రమంలో మరి ఎన్డీఏ కూటమి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలని ప్రవేశపెడుతున్నారు కాబట్టి మరి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాం. అలాగే మన రాజభవనం నుంచి వచ్చే రహదారి కూడా మరి మన మొట్టమొదటిగా మరి గతంలో శాంక్షన్ అయ్యి కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మంజూరు ఇచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి కొబ్బరికాయ కొట్టడం జరిగింది, మెట్లేయడం జరిగింది. కాకపోతే మరి కొన్ని ఏరియాల్లో యుద్ధాలు జరగడం వల్ల మరి తార్ రేటు కూడా ఎక్కువగా పెరిగిపోవడం, దానివల్ల కొన్ని ఇబ్బందులకు గురయ్యింది. అలాగే మరి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇది పూర్వం ఇది అంతా అడవి అనేది కూడా చెప్పి కొంత ఇబ్బందులు అవడం వాస్తవంగా ఉంది. ఎందుకంటే కొత్త వీధి నుంచి ముల్లవరి వీధి వరకు కూడా అది పూర్వం అంతా అడవి అని చెప్పి దాని మీద కూడా చిన్న అబ్జెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అన్ని కూడా క్లియర్ చేయమని కలెక్టర్ గారికి కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అయితే ఇక్కడ వరకు వేసి మళ్ళీ అది ఆగితే ఇబ్బంది అవుతుందని మొత్తం అంతా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో కూడా మేము అధికారులందరికీ తెలియపరిచాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు గ్రహించుకోవాలి, సంక్షేమ అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం ద్వారా జరుగుతుంది, ఏ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా మరి డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన విషయాన్ని కూడా మీరు అందరూ గమనించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మన ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం తినే తిన్నంతా కూడా ప్లాస్టిక్ మయం అయిపోయి మనం వేసే ఎరువు. కాకినాడ జిల్లా తునిపట్నంలో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న డ్రైనేజీ ముంపు సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ తుని పట్టణంలో డ్రైనేజీ సమస్య మాత్రం మారడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తుని పట్టణంలోని పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. పోలీస్ స్టేషన్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపైకి రావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ఇళ్లలోకి నీరు చేరడం, వ్యాపార కూడళ్లలో నీరు నిలిచిపోవడంతో ప్రజలతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రతి ఏడాది డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని అధికారులు, పాలకులు చెబుతున్నా వర్షం పడిన ప్రతిసారి అదే ముప్పు సమస్య ఎందుకు పునరావృతం అవుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక పట్టణ భౌగోళిక పరిస్థితులు, వర్షపు నీటి ప్రవాహ మార్గాలను పరిగణలోనికి తీసుకుని సమగ్ర డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్న హోంమంత్రి. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా పాయకారావుపేటలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి కార్యక్రమంలో పాల్గొన్న అనిత. డిఎస్సీ నియామకాలపై జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. డిఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జిల్లా జగ్గిరెడ్డి.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల అవగాహన కార్యక్రమాలు. ఏలేశ్వరం మండలంలో సిడిపిఓ పద్మావతి సూచనలతో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఝాన్సీరాణి నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న తలుపులమ్మ తల్లి లోక పుణ్యక్షేత్రం. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి చీర సారె సమర్పించిన హోంమంత్రి అనిత. ఇదరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. సుమారు 2.5 దశాబ్దాలుగా విశాఖ ప్రజానికం నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, పటిష్టతకు శాశ్వత చిరునామాగా, అన్ని వర్గాల వారికి అనువైన స్వగృహాలను పూర్తిస్థాయి వాస్తులు సరసమైన ధరలకు అందిస్తున్న భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ మరియు డెవలపర్స్. మా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. ఎండి మొగ్గ ఈశ్వరరావు, 95వ వార్డ్, శివాలయం వద్ద, రత్నగిరి నగర్, పెందుర్తి, విశాఖ జిల్లా.